కమ్యూనిటీకి ఏర్పాటు చేసి అందులో ఒకరికొకరు రెఫరెన్స్ ఇచ్చుకొని మరి బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క అవకాశం ముందుకు తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ కూడా ఆర్థికంగా ఎదగడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు అన్న. చాలా ధన్యవాదాలు అన్న. అన్నగారు ఆ ప్లాట్ఫారం ఏర్పాటు చేయడంలో నేను కూడా లాభపడ్డాను కాబట్టి నేను అన్నగారికి ఈ సందర్భంగా ఎన్నోసార్లు చెప్పి మీకు కూడా చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అనుకునే నాయకులు మన గౌడ జాతి బిడ్డ మరి ఎందుకంటే విజయ్ కుమార్, ఎక్కడన్నా గౌడ్స్ సంబంధించి సమస్య వచ్చిందంటే అది గీత కార్మికులు కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇంకా ఏదైనా సరే మరి వాళ్ళు వచ్చినందుకు మరి మా అమ్మ అనురాధమ్మ గారు తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు, చాలా పెద్దవారు, అనేక కార్యక్రమాల్లో చురుగ్గా మహిళ అయినప్పటికీ వయసులో పెద్ద అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం పిలిచినా డిస్ట్రిక్ట్లో పిలిచినా బయట రాష్ట్రాల్లో పిలిచినా కూడా ఇమీడియట్లీ మరి ఒప్పుకొని వెళ్ళి తన వంతు సహాయ సహకారం కూడా అందించి మరి ముందుకు వస్తూ మహిళగా అందరికీ ఆదర్శంగా ఉంటూ వారు ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము మీకు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దైవగణ శర్మ గారు అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతున్నాను. 40 సంవత్సరాల సాంస్కృతిక అనుబంధం నాకుంది. ఆనాటి నాగేశ్వరరావు నుంచి ఈనాటి సుమన్ గారు ఇంతమంది వివాహ పెద్దలను ఒక వేదికగా శర్మ గారు, కార్యక్రమ ముఖ్యస్తులు, రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణయ్య గారు, సోదరులు అప్లాపురం శ్రీనివాస్ గారు, హోటళ్ళు పెట్టబోతున్నటువంటి వ్యాపారవేత్త గారు, వెళ్తున్నటువంటి పెద్దలందరూ అన్న బాలరాజు గౌడ్ గారు, పాల్గొంటున్నటువంటి శుభాకాంక్షలు. పెద్దలు కుటుంబ జీవితం గురించి, మనిషి పుట్టినటువంటి మానవ జాతికి పరిపూర్ణత రావాలంటే ఆ కుటుంబం ఎదిగినప్పుడే అనేటువంటిది మనకు తెలిసినటువంటిదే. సమాజంలో వివిధ రంగాలు ఉన్నాయి. వివిధ రంగాలలో ప్రధానంగా మనిషి జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది అది పెళ్లి సంబంధం, పెళ్లి బాంధవ్యం. అటువంటి పెళ్లిని ఒక నిబద్ధతతో నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసేటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి సేవలు మరింత కొనసాగించాలని చెప్పని ఈ మధ్యలో ఒక సినిమా చూసిన ఈ మధ్య కొంత విరామం దొరకడం వల్ల ఒక సినిమా చూస్తే సినిమాలో మాత్రం మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి నిర్వహిస్తున్న అధిపతి ఆయన చేస్తున్నటువంటి చెడు కార్యక్రమాలను అందులో ఉండేటువంటి స్టాఫ్ వాళ్ళంతా కూడా బయట పెట్టి సమాజానికి ఇది మంచిది కాదు, ఏ మనిషి ఏ రంగంలో ఉన్నా ఆ మనిషి నిజాయితీగా ఉండాలా, నిబద్ధత ఉండాలా, చేసే పనిలో నిజాయితీ ఉన్నట్టయితే ఆత్మసంతృప్తిగా జరిగినటువంటి సమాచారం కూడా ఆ సంకేతం సంబంధించడం జరిగింది. వాస్తవంగా కుటుంబాల నేపథ్యాలు వేరుంటాయి. పిల్లగాళ్ళు ఎక్కడో పుడతారు, ఎక్కడో పెడతారు, ఎక్కడో చదువుకుంటారు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అటువంటి వాళ్ళను కలపాలని చెప్పారంటే అది మామూలు విషయం కాదు, అది కఠినమైనటువంటి అంశం. ఇవాళ ఏ కార్యక్రమం చేయాలని కానీ సునాయాసంగా చేసుకోవచ్చు, కానీ మీరు మాత్రం మీరే స్వయం కష్టపడాలా, మీరే వాళ్ళని ఒప్పించాలా, మీరే వాళ్ళని మెప్పించాలా. మెప్పించి వారు చెప్పినట్టుగా నిండు జీవితాన్ని వాళ్ళు సాధించే విధంగా తోడ్పాటు చేయడం. ఇంకా పెద్దలు కరుణ గారు, కుర్లాభరణ్ గారు, కృష్ణయ్య గారు, ముఖ్యంగా దీని అధ్యక్షులు సృష్టికర్త బుర్రా శ్రీనివాస్ గౌడ గారికి, మన ఎలికట్ట విజయన్న, అన్నమ్మ, అనురాగమ్మ, బాలాజీ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ వేదిక ముందున్నటువంటి అనేక అతిరథ మహారథులు, ఆహ్వానితులు ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమం ఏదైతే ఒక సంస్థ నిర్మించడం అనేది నిజంగా కూడా చాలామందికి చాలా సునాయాసం. దాన్ని కొనసాగించడం అనేది ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత కఠినం అన్నది ఆ నిర్వహించే వ్యక్తులకు, దాంట్లో ఆ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి ఆ సాధక బాధకాలు అనేది మంచి చెడు ఇవన్నీ వాళ్ళకు అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం ఒక సంస్థకి ఒక అసోసియేషన్ ఉండడం అనేది నిజంగా కూడా ఒక వెల్ఫేర్ అసోసియేషన్, మీడియేటర్స్, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అనే దానికి
అసోసియేషన్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్గా మన ఒక్కరి బలం 1000 ఏనుగుల బలం అవుతుంది అన్నది నేను నమ్ముతాను. ఒక వ్యక్తి విడిగా ఉన్నప్పుడు ఉన్నదానికి ఒక వ్యక్తి 100 మందికి ఆ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ఒక ప్రొఫెషనల్ అనే ఒక ట్యాగ్ కూడా క్రియేట్ అవుతుంది అనేది నేను నమ్ముతాను. అలాంటి ఒక బృహత్తర వేదికను ఇలాంటి మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్గా ఈ వేదిక నిర్మించడమే కాకుండా దీనికి రెగ్యులర్గా కార్యక్రమాలు చే So, next, Rosie, State Disciplinary Committee Chairman. పైకి తీసుకురావాలి. వారు గట్టిగా State Association వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బుర్రా శ్రీనివాసరావు. హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా ఎవరు కూడా మధ్యలో వచ్చి నేను చెప్పకూడదని, ఎందుకంటే సీరియల్ వైజ్ మీ నేమ్ కాబట్టి దయచేసి సీరియల్ వైజ్ నేమ్స్ అనౌన్స్ చేస్తాము కాబట్టి దయచేసి ఎవరు కూడా మధ్యలో వచ్చి నేను చెప్పకూడదు ప్లీజ్. లేడీ బౌన్సర్స్ ఇక్కడ కింది కట్టుకోవాలి. సో నిమ్మగడ్డ కవిత, సో పగడాల జగ్గారెడ్డి గారు, హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మా నెక్స్ట్ గడ్డ మీద ఎదగలమ్మా, గడ్డ మీద చేయకూడదండి. తర్వాత రిపీట్ గా మీ నేమ్ అనౌన్స్ చేస్తాం కాబట్టి ముదిరాజ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇష్టము అందరితో తీసుకుంటారు. నెక్స్ట్ శ్రీరామ్ శ్రీనివాసరావు గారు, కాంటినెంటల్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా ముందున్న నా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటిది అయితే మనం ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నాము. అయితే మా అసోసియేషన్ 3 సంవత్సరాలు
3 సంవత్సరాలు మధ్యలో కరోనా సెకండ్ వేవ్లో వచ్చినాం మేము. అయితే ఈ 3 సంవత్సరాల్లో నేను మా అధ్యక్షుడికి బుర్రా సీనన్నకు ఇచ్చిన టైము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఈ అసోసియేషన్కి ఒక విలువ పెరిగే విధంగా, అసోసియేషన్ని ఒక డెవలప్ అయ్యే విధంగా చేస్తూ, మాకు కూడా విలువలు వేస్తూ, మా పెరిగేటట్టు చేస్తూ, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ, మాకు కూడా 10 రూపాయలు సంపాదించుకోవడానికి మాకు కూడా వీలు కల్పిస్తూ ఈ అసోసియేషన్ని అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది. అయితే ఉన్నాడు, నా కొడుకున్నాడు నాకు. అయితే అన్న అని పెద్దన్నగా భావిస్తాం మేము అసోసియేషన్లో మొత్తం. సీనన్నని పెద్దన్నగా భావిస్తాము. సీనన్న సక్సెస్కు మారిపోయాడు. సీనన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. సీనన్న అజాత శత్రువు. ఈ విధంగా మేము ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు ఈ మాకు ఆర్థికంగా వనరులు అందించిన మరియు శ్రమతో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి జనగాము మోస్కూరు 2 దిక్కులకి సినిమాలు ఎక్కడ వస్తే అక్కడ చూసేదాన్ని. చిన్నప్పటి నుండి చాలా నా కొడుకులు కూడా చాలా, మా అబ్బాయి వారు సంతోషం. గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గారు. సూర్య భరత్ చంద్ర శేఖర్ సూర్య సెకండ్ నంబర్. సూర్య భరత్ చంద్ర సెకండ్ 20 నంబర్ 17. लाइव रेंडो जी Sir, look here, sir, look here. Sir, here. Wait, please. Please. మమతా గౌడ్ గారు రావాలండి. Here. శివతేజ. అమర్నాథ్ గౌడ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కొంచెం బ్యాక్ జరగాలి సార్, కొంచెం లైటింగ్ వస్తలే సార్. పూస శివతేజ యమున రోజులు. ముందుకు రండి సార్. అన్న మీరు వెనక్కి జరగండి. ఓకే సార్, ఓకే రైట్ డన్. ఇక్కడ ఏముంది? అన్న ఇక్కడ చూడు అన్న. ఇది కూడా తీసుకో సార్, ఇక్కడ చూడండి, ముందు చూడండి సార్. లుక్ హియర్ సార్, లుక్ హియర్. స్వామి ముద్దం CEO మీడియా భాస్కర్. స్వామి ముద్దం గారు కంగ్రాచులేషన్స్ సార్. శాంతి రవిరాజ్ తీసుకోండి. నెక్స్ట్ కోట్ల సునీతాదేవి గారు.
20 నెంబర్ కూడా తీసుకోవాలి. 20 నెంబర్ 2020. మేడం ఇక్కడ చూడండి మేడం, పిల్లలు కొంచెం ముందు తీసుకోండి, పిల్లలు కనిపిస్తలేదు. స్వామి ముద్దం గారికి కూడా శుభాకాంక్షలు. అండ్ శుభాకాంక్షలు. భాగ్యమ్మ గంగపుత్ర నుంచి నాకు నంది అవార్డు రావడం జరిగింది. శ్రీ మహానంది అవార్డు రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అనేకమైన విధాల సేవలు చేస్తున్నందుకు నాకు ఈ అవార్డు రావడం జరిగింది. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ద్వారా నాకు ఈ అవార్డు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ సార్. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో రవీంద్రబాద్లో హైదరాబాద్ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యూరోలో ఉన్న 10,000 మంది సభ్యులతో మహానంది అవార్డ్స్ని గౌరవ అధ్యక్షులు పూర్వ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ చైర్మన్ మండలి ప్రకాష్ గారు, అదేవిధంగా హీరో సుమన్ గారు, కృష్ణ గారు రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం కమిషనర్ కొట్లపల్లి కృష్ణమోహన్ గారు, పెద్దలు, వాళ్ళ కులాలకి మతాలకి అతీతంగా ఈ రాష్ట్రంలో 2 కులాలై, అది ఒకటి మగ ఒకటి ఆడ, సృష్టి ధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని పాటించాలి, సమాజాన్ని దినదినాభివృద్ధి చేయడంలో భాగంగా ఇవాళ ఈ మ్యారేజ్ అసోసియేషన్ వాళ్ళు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులకి, నిపుణులకి, పెద్దలకి అసోసియేషన్ ద్వారా మహానంది అవార్డుని ప్రదానం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నా పేరు ఎలికట్టి విజయ్ కుమార్ గౌడ్, నేను గౌడ జనకుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. సామాజిక సేవా దృక్పథం దృష్టిలో పెట్టుకొని నాకు మహానంది అవార్డుని మనం మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ద్వారా నేను శ్రీ మహానంది అవార్డుని పొందడం జరిగింది. నాకు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ద్వారా పూరా శ్రీనివాస్ గౌడ్ గారు నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆ శివుడు ఆజ్ఞ ఉండడం వల్లనే నాకు మహానంది అవార్డు నాకు లభించడం జరిగింది. ధన్యవాదాలు. అసోసియేషన్ ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఫస్ట్ది ఘనంగా జరుపుకున్నాము, రెండోది కూడా బాగా ఉన్నంగానే జరుపుకున్నాము. ఇది 3వ సభ. చాలా గ్రాండ్గా జరిగింది. కనీసము ఒక 5,000 మంది మొత్తము రావడం జరిగింది. ఫ్యామిలీస్తో పాటు కుటుంబాలన్నీ వచ్చి సంతోషంగా హ్యాపీగా ఈ మహానంది అవార్డుని తీసుకోవడం జరిగింది. అన్ని రకాల సంస్థల నుంచి వచ్చారు, అన్ని రకాల డిస్టిక్ల నుంచి కూడా వచ్చారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందులో మహిళలు చాలా ముఖ్యంగా మహిళలే ఈ మ్యారేజ్ బ్యూరోలు రన్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఒక పెళ్ళికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక పెళ్లి వాతావరణంలో మేమందరం మహిళలము చక్కగా పచ్చీరలు కట్టుకొని, నగలు వేసుకొని, సరదాగా పప్పన్నం తినేసి హ్యాపీగా నందులు వేసుకొని వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ పూరా శ్రీనివాస్ సార్. అమ్మా ఇచ్చుడు 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 ఒకసారి మేడం ఇచ్చుడు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ తరఫున మీరు 3 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. అనేక మంది మంచి పెళ్లి సంబంధాలు కుదిర్చి వారి జీవితకాలంలో దిగ్విజయంగా మరి శుభప్రదంగా వివాహాలు చేసిన వాళ్ళందరికీ కూడా నంది అవార్డ్స్ ఇచ్చి వారిని గౌరవించినారు, సత్కరించినారు. మరి సాధారణంగా మేము ఎక్కడైనా పోయినప్పుడు అసోసియేషన్ సభ్యులకు ఏవైనా పాటల పోటీలు, ఆటల పోటీలు పెట్టి వాటికి ప్రైజులు ఇవ్వడం చూస్తాం. కానీ ఏ వృత్తిలో అయితే ఉన్నారో వారిని దాంట్లో రాణించే విధంగా, ప్రోత్సహించే విధంగా కూడా వారు చేయడం చాలా గొప్ప విషయం. మరి ఇది అనేక మంది కుటుంబాలకు సంబంధించిన విషయం.
వీరు చేస్తున్న వివాహాల వల్ల అనేక కుటుంబాలు సెటిల్ అయి మంచి పద్ధతిలో వారి జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. ఇటువంటి వారికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కూడా మేము అందరం సంసిద్ధంగా ఉంటామని సందర్భంగా మనం గురించి ఇప్పుడే వింటున్నాను అండ్ దాని గురించి ఒక మంచి ఇనిషియేషన్తో వచ్చారు. బట్ సార్ వెంచర్స్ కూడా ఉన్నాయి కదా, వెంచర్స్ కూడా ఉన్నాయి. సో బయట ఏంటంటే కొత్తగా ఎవరైనా స్థలాలు ఇల్లు కొనాలంటే బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, దానికి ఆ లోన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. కాకపోతే ఏఆర్డి కాంటినెంటల్ ద్వారా ఏంటంటే 20 lakhs లేకుండా ఇస్తున్నారు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను ఇలా విన్నాను. సో ఇలాంటి మంచి ఆలోచన ఏదో వారి కోసం జనాలకు కూడా ఏదో జనాల గురించి ఆలోచించి ఇలాంటి ఇనిషియేషన్తో ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దీనికి కూడా స్పాన్సర్షిప్తో వచ్చారు. ఇది దేనికి చేస్తారంటే నంది పురస్కారాలు మ్యారేజ్ బ్యూరోలో ఎక్కువ పెళ్లి చేసి సేవ చేసిన వారికి కాకుండా ఇతర రంగాల్లో కూడా కృషి చేస్తూ ఎదిగే వారిని కూడా గుర్తించి వారికి ఇలా నంది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇలాంటి గొప్ప ఏఆర్డి కాంటినెంటల్ అనే స్పాన్సర్షిప్ రావడం కూడా చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ.